డాక్టర్ గారు నార్మల్‌గా చాలామంది పడుకునేటప్పుడు పిల్లో ప్రాపర్‌గా వేసుకొని పడుకోరు. సో, యాహ్! వాళ్ళకి మెడ పట్టేస్తుంది. అసలు 2, 3 డేస్ దాకా తిరగడానికి అవ్వదు. ఎట్ ద సేమ్ టైమ్ టాబ్లెట్స్ ఏసుకుంటే గాని అది తగ్గదు. టాబ్లెటే వేసుకోవాలా? లేకపోతే ఏదైనా ఫిజియోథెరపీ కన్సల్ట్ అవ్వాలా? దిస్ ఈస్ ఎ వెరీ వెరీ గుడ్ క్వెషన్. అంటే పిల్లో వల్ల గూడా ప్రాబ్లమ్ అవుతుంది. చాలా మందికి అవుతోందమ్మా బేసిక్‌గా. అంటే మనం హ్మ్. ఏం చేస్తామంటే సింగిల్ పిల్లో గాకుండా డబుల్ పిల్లో పెట్టడం గానీ, లేదా పిల్లోని ఫోల్డ్ చేసి మనం మెడ కింద పెట్టడం, హ్మ్. ఓన్లీ తల కింద హ్మ్. తల కింద పెట్టడం ఇవన్నీ జరుగుతాయన్నట్టు. మనకి కామన్‌గా అలవాట్లన్నట్టు. హ్మ్. అవన్నీ కొంచెం రాంగ్ అలవాట్లు. అంటే చాయిస్ ఆఫ్ పిల్లో ఆల్సో మ్యాటర్స్. అంటే చాయిస్ ఆఫ్ పిల్లో ఏంటంటే స్పెషలైజ్డ్ పిల్లో అనేది కొనాల్సిన అవసరం లేదమ్మా. హ్మ్. నార్మల్ పిల్లోనే. చాయిస్ ఆఫ్ పిల్లో ఎలా ఉండాలంటే మరీ టూ సాఫ్ట్ ఉండొద్దు. టూ హార్డ్ ఉండొద్దు. హ్మ్. కొంచెం మీడియం లెవెల్ ఆఫ్ కుషనింగ్ ఉండాలి హ్మ్. పిల్లో అనేది. హ్మ్. ప్లస్ వెన్ యూ పుట్ ద పిల్లో షోల్డర్స్ షుడ్ బి ఆన్ టాప్ ఆఫ్ ద పిల్లో. అంటే మనం ఓకే. వెల్లెక్కలో పడుకున్నప్పుడు హ్మ్. భుజాలు గూడా దిండు మీద ఉండాలి. ఓకే. దిండు మీద ఉంటే ఏమవుతదంటే షోల్డర్స్, నెక్ అండ్ హెడ్ ఈ హ్మ్. 3 పాయింట్స్ సపోర్ట్ అయినప్పుడు మీకు స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటది. ఓన్లీ తల కింద పెట్టినప్పుడు ఏమవుతుంది? మన తల ఫార్వర్డ్ వస్తుంది. వచ్చి అవును. నెక్ పైన బాగా స్ట్రెయిన్ అవుతుంది. సో, స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఆ నర్వ్ అనేది కంప్రెస్ అయ్యి మనకి భుజాలలోకి పెయిన్ రావడం గానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అవును. సివియర్‌గా ప్రాబ్లమ్స్ వస్తూ అవును. ఉంటాయి. సో, దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వెషన్. సో, యూజ్ ఎ పిల్లో అండ్ కరెక్ట్‌గా ఎలా యూజ్ చేయాలి ఇవన్నీ గూడా హ్మ్. పద్ధతులుంటాయి. ఆ పద్ధతులను పాటిస్తే డెఫినైట్‌లీ చాలా చాలా మంచిదమ్మా. ఇది నేను విన్నాను. అంటే పిల్లో హెడ్ దగ్గర పెట్టుకోకుండా లెగ్ దగ్గర పెట్టుకుంటే బ్లడ్ సర్క్యులేషన్ యాహ్! మంచిగా అవుతుంది అంటారు. యాహ్! అది నిజమేనా? ఆ! పిల్లో అనేది అంటే హెడ్ ప్లేస్‌మెంట్ అనేది ఒక రకంగా ఇప్పుడు చెప్పిన విధంగా హ్మ్. షోల్డర్స్ ఆన్ టాప్ ఆఫ్ ద పిల్లో. అంటే హ్మ్. వెల్లెక్కలో పడుకునే వాళ్ళు మాత్రం భుజాలు దిండు మీద ఉండేలా పడుకొని, అలాగే ఒక 2 దిండులు మనకి పాదాలు కాళ్ళ కింద పెట్టుకుంటే, మనకి కాళ్ళు కొంచెం ఎలివేటెడ్‌గా ఉంటే హ్మ్. ఏమవుతుందంటే, మనకి రక్త ప్రసరణ అనేది సాఫీగా జరుగుతుంది. సో, ఓకే. ఆ రక్త ప్రసరణ సాఫీగా జరిగినప్పుడు చాలా మందిలో ఏంటంటే ఈ కాఫ్ మజిల్స్ అంటే పిక్కలు పట్టేయడం హ్మ్. అంటారు. హ్మ్. పిక్కలు పట్టేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలా ఎత్తుగా పెట్టుకొని పడుకుంటే ఓకే. మీకు రిలీఫ్ అనేది జరుగుతుంది. అలాగే కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో గూడా అప్పుడప్పుడు హ్మ్. కాళ్ళు పెయిన్ పెట్టుకొని ఉంటే పెయిన్ కొంచెం రిలీఫ్ అవుతుంది. సాల్ట్ ఏదైనా వేసి, ఉప్పు ఏసి గోరువెచ్చని నీళ్ళల్లో కాళ్ళు పెట్టుకొని ఉంటే గూడా అది మనకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంది. ఓకే. అట్లాగే ఆల్వేస్ ఏంటంటే టేక్ అడ్వైస్ ఫ్రమ్ ఏ సీనియర్ ఫిజియోథెరపిస్ట్. వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు. వాళ్ళు ఎక్స్‌పీరియన్స్‌డ్ థెరపిస్ట్‌ల దగ్గరే అదే. వెళ్ళాలి. హ్మ్. వాళ్ళు మంచి సలహాలు ఇస్తారు మీకు. అండ్ దే విల్ గైడ్. సమ్‌టైమ్స్ రోజు బెడ్ మీద పడుకొని కొన్నిసార్లు కింద పడుకుంటాం కదా! అప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. అసలు ఎందుకు? అంటే దీనికి హాబిట్ యాహ్! అయిపోయిందా? లేకపోతే ఎలా? యెస్. ఇది ఒక మంచి ప్రశ్నమ్మ. ఏంటంటే మనకి నార్మల్ బెడ్ పైన చాలామంది హ్మ్. ఏంటంటే బెడ్ పైన పడుకుంటే నొప్పొస్తుంది కొందరంటారు. అవును. కొందరు కింద పడుకుంటే కొందరేమంటారంటే వస్తుంది కింద అంటారు. కింద పడుకుంటే బావుంటుంది అని గూడా అంటారు. అవును. వైసీ వర్సా అంటే కొందరికి హాయిగా ఉంటది. కింద పడుకుంటే కొందరికి బెడ్ మీద పడుకుంటే హాయిగా ఉంటది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ టైప్ బేసిక్‌గా. ఓకే. ఏంటంటే హెల్తీగా ఉన్నారనుకోండి ఏ ప్రాబ్లమ్ లేదు. ఎక్కడ హ్మ్. పడుకున్న ప్రాబ్లమ్. కానీ సపోజ్ స్పైన్ హెల్త్ అనేది డిటీరియరేట్ అయింది. స్ట్రెంగ్త్ అనేది డిటీరియరేట్ అయింది. పోస్చర్ పరంగా కొన్ని చేంజెస్ అంటే హ్మ్. ఆకారంలో మనకి ఏంటంటే మెడ ముందుకు తల ముందుకెళ్ళిపోవడం, ఆకారం మార్పులంటాము హ్మ్. హ్మ్. శరీరంలో. హ్మ్. అలాంటివి అంటే వెన్ను అనేది వంగిపోవడం, మనం చాలా ముందుకు వంగిపోయినట్టు. ఇట్లాంటివి అయినప్పుడు ఏంటంటే మనకి కింద పడుకోవడం నాట్ అడ్వైజబుల్. కింద ఓకే. పడుకున్నామనుకోండి అలైన్‌మెంట్ అనేది ప్రాపర్‌గా ఆ! ఉండదు. ఉండక మనకి ఇబ్బందనేది ఓకే. వస్తుందన్నట్టు. నౌఎడేస్ మనం బెడ్ అంటే స్ట్రెయిట్‌గా ఉంటుంది. కానీ కొంతమంది హోమ్ టౌన్స్‌లో మంచంలో పడుకుంటారు. అవును. సో, అది కొంచెం లోపలికుంటుంది కదా! అవును. దానివల్ల ఏమన్నా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? ఆబ్వియస్‌లీ ఏంటంటే, మనం ప్రాపర్ పోస్చర్ అవును. అస్యూమ్ చేయకపోతే హ్మ్. డెఫినైట్‌లీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఏంటంటే, తరచూ మనం ఇలా అంటే మనం అవును. ఏంటంటే ఊర్లల్లో మనం చూస్తాం. మంచాల మీద పడుకోవడం ఇవన్నీ హ్మ్. దిండులు పడుకోవడం. ప్రాపర్‌గా అంటే కొన్ని లొంతలుగా ఉండి లేదా కొ ఎగువ దిగువలు ఉండి లేదా హ్మ్. పాత మ్యాట్రెసెస్ అట్లాంటివి ఉన్నా గానీ మనకేంటంటే ప్రెషర్స్ అనేటివి అన్‌ఈవెన్‌గా పడి హ్మ్. ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తది. సో, ఇంకోటి మనం టీవీ చూసేటప్పుడు కూడా అవును. చాలా మంది చూస్తాం. మనం ఇట్లా సైడ్‌కి హ్మ్. ఉండడం ఒంగి గానీ, అవును. ఒక ప్రాపర్ పొజిషన్‌లో కూర్చోవడం, లేదా లోపలికి కానీ కూర్చొని హ్మ్. గానీ, హ్మ్. చిన్న పిల్లలు గూడా చాలా ఏంటంటే, అసలు అజాగ్రత్తగా అవును. కూర్చుంటారు. అవును. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోస్చర్ అస్యూమ్ చేస్తారు. అట్లాంటివి అవాయిడ్ చేయడమే మంచిది. హ్మ్. ఎప్పుడైనా అప్రైట్ పోస్చర్, కూర్చునే దాంట్లో ఒక పోస్చర్ గానీ,
పడుకునే దాంట్లో కూడా ఒక రకమైన పద్ధతి అలవాట్లు ఉన్నాయి. అవి పాటిస్తే డెఫినెట్లీ మనకి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుందమ్మా. డాక్టర్ గారు, చాలా మంది ట్రావెల్ చేస్తూ హెల్మెట్ వల్ల కొంతమంది బ్యాక్ పెయిన్ వస్తుందని తీసేస్తున్నారు, కొంతమందికి ఏమో బ్యాక్ పెయిన్ వస్తుందని హెల్మెట్ తీసేస్తున్నారు. యాక్చువల్గా హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేయడం అనేది చాలా డేంజరస్ కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఇది మంచి ప్రశ్నమ్మా. బేసిక్గా అవును, చాలా మంది ఏంటంటే మనకి బైక్ డ్రైవింగ్ లో కామన్ గా చాలా దూర ప్రదేశాలు వెళ్ళడం ఇవన్నీ ఉన్నప్పుడు, లేదా ట్రావెల్ కొందరికి ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడం ఎవ్రీడే ఉంది, కొందరు మార్కెటింగ్ పీపుల్ ఉన్నారు, కొందరు ఏంటంటే మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా బాగా బైక్ మీద ట్రావెల్ చేస్తుంటారు. వీళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది అని కొందరు హెల్మెట్ పెట్టుకోరు, కొందరికి ఏంటంటే హెల్మెట్ పెట్టుకోవడం వల్ల బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటారు. బేసిక్గా 2 రకాలుగా ఉంది అమ్మ ప్రాబ్లం. కానీ ఏంటంటే హెల్మెట్ యూజేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే యాక్సిడెంట్స్ అవునప్పుడు హెల్మెట్ చాలా మందిని కాపాడింది, దట్ ఈస్ ఫర్ ష్యూర్ అండి బేసిక్గా. సో హెల్మెట్ వాడడం చేయండి. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ అనేది ఒక 1-2 kgs బరువు ఆర్ 1 kg బరువు ఉంటుంది కదా, ఆ 1 kg బరువు అనేది మనకి నెక్ లో స్ట్రెంగ్త్ లేదు అనడం వల్ల బేసిక్ గా హెల్మెట్ పెట్టినప్పుడు ఎక్కువ బరువు అనిపించడం ఇది జరుగుతుంది. నెక్ స్ట్రెంగ్త్ పెంచుకున్నాం అనుకోండి అండ్ లోవర్ బ్యాక్ స్ట్రెంగ్త్ పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏంటంటే మనకి ఆల్రెడీ అంత శక్తి ఉంది కాబట్టి హెల్మెట్ పెట్టినా కానీ చాలా తేలిగ్గా అనిపిస్తుంది. సో దట్ ఈస్ ద ట్రిక్. బేసిక్ గా ఏంటంటే మీ నెక్ స్ట్రెంగ్త్ అండ్ లోవర్ బ్యాక్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్మెంట్ ఎలా చేసుకోవాలి అని ఫిజియోథెరపిస్ట్ చెప్తారండి. డెఫినెట్లీ నేను ఎప్పుడు చెప్తాను, ఎప్పుడు ఎక్స్పీరియన్స్డ్ థెరపిస్ట్ దగ్గర సలహాలు తీసుకోండి, పేరున్న థెరపిస్ట్ దగ్గర మీరు సలహాలు తీసుకోండి, మంచి సలహా దొరుకుతుంది అండ్ మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతారు.